హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలో ఉన్న ఆలయానికి వెళ్తున్నామండి. అదే మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం. ఇది ఒలిగొండకు 12 కిలోమీటర్స్ ఉంటుంది. యాదాద్రి తర్వాత అంతటి మహత్తుగల క్షేత్రము. 400 సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ ఆలయానికి. ఒకప్పుడు మునులు, వేములు తపస్సు చేద్దామని వచ్చారటండి ఇక్కడ గుట్టకి. మీకు చూపిస్తాను, ఆ గుట్ట కనబడుతుంది మనకి దారిలో. నెక్స్ట్ ఇది గుడికి వెళ్ళే దారిలో ఎంట్రన్స్. ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఆ గుట్టే మునులు, ఋషులు తపస్సు చేద్దామనుకొని ప్లేస్. ఆ టైంలో రాక్షసులు వారి తపస్సుకి భగ్నం చేద్దామనుకున్నప్పుడు రాక్షసుల చంపడానికని మునులు వేడుకున్నారట స్వామివారిని. రాక్షసుల పైన కోపంతో స్వామివారు గుట్టని బద్దలు కొట్టారంట. ఆ టైంలో గుట్ట 3 భాగాలుగా విడిపోయింది, 3 ముఖాలుగా. అలా ఆ విధంగా ఏర్పడింది. ఇది హనుమాన్ విగ్రహం అండి. ఇది పైకి వెళ్ళాక ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఇది శివాలయము. పైకి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇది పైన వ్యూ అండి. అయితే స్వయంభుడుగా వెలిసారటండి. స్వామివారి పాదాల నుండి ఊరిన నీళ్ళతో గుండాలు నిండాయట. ఆ గుండం చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదేనండి గుడి. ఈ గుండంలో ఉన్న వాటరే స్వామివారి పాదాల నుండి ఊరాయట. చాలా బాగుంటుందండి గుడి. మత్స్యం అంటే చేప, గిరి అంటే కొండ, కాబట్టి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం అని పేరు వచ్చింది. బాగా చెక్కారండి. ఇదిగోండి కళ్యాణ కట్ట. తలనీళ్ళు సమర్పించుకునే వాళ్ళు సమర్పించుకుంటారు ఇక్కడ. ఇది టికెట్ తీసుకునే ప్లేస్. ప్రపంచంలో ఎక్కడ కనిపించని విష్ణు నామాలు గల చేపలు ఇక్కడే కనిపిస్తాయి. చేపలు ప్రసాదాలు కూడా తింటాయండి, మీకు చూపిస్తాను విష్ణునామం ఉన్న చేపలు కూడా. ఇది స్వామివారిని దర్శించుకునే ప్లేస్. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారండి. ఇక్కడ చేపలు ప్రసాదాలు తింటాయి, అంటే నైవేద్యం, పెరుగు, మరమరాలు ఇవన్నీ వేసినప్పుడు పైకి కనిపిస్తుందండి మనకి. నామాలను చూడొచ్చు. కాకపోతే అన్ని చేపలకు ఉండవు, కొన్ని ప్రత్యేకమైన చేపలకే విష్ణునామం కనిపిస్తుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఈ వాటర్ని తీసుకెళ్ళి పొలాల్లో చల్లుకున్న మంచి పంట. ఇదిగోండి చూసారు కదా, ఇది విష్ణునామం. అలా అయితే స్వయంభుగా వెలిసాక కొలనుకు వెళ్ళారటండి మునులు స్వామివారిని అభిషేకించడానికి. ఆ టైంలో స్వామివారు మత్స్యంగా దర్శనమిచ్చారట విష్ణునామాలతో. అలాగా మత్స్యావతారంగా స్వామివారు దర్శనమిచ్చారు కాబట్టి మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం అని పేరు వచ్చింది. ఈ వాటర్ని పొలంలో చల్లుతారు, అలా అయితే పంటలు బాగా పండుతాయని. ఈ వాటర్ని తీసుకెళ్ళి ఇంట్లో చల్లితే దుష్టశక్తులు ఉన్న పోతాయని, మంచి జరుగుతుందని నమ్ముతారండి చాలామంది భక్తులు. ఒకప్పుడు స్నానాలు చేసేవారు పాపాలు పోతాయని, ఇప్పుడు ఏం చేయట్లేదండి. ఇక్కడ మనకి మత్స్యావతారంగా స్టాచ్యూ కనిపిస్తుంది చూసారా. ప్రశాంతంగా ఉంటుందండి గుడి. ఎదురుగా కనిపించేది కళ్యాణ కట్ట. ఆ వెనకే లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం కనిపిస్తుందండి. ఆ పక్కనే గోదాదేవి ఆలయం కూడా కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. దర్శనం మాత్రం బాగా అయిందండి. సమ్మర్ కాబట్టి మేము వెళ్ళే టైంలో లేరు, మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. యాక్చువల్గా మార్నింగ్ అనుకున్నాము కానీ కుదరలేదు, అందుకని రష్ లేదు. అక్షరాభ్యాసాలు, ఇంకా తలనీలాలు, ఇంకేవైనా ఉన్నా మొక్కులు చెల్లిస్తారు ఇక్కడ.
ఇది గోదాదేవి ఆలయం అండి. దర్శనం అయితే బాగా అయిందండి మాకు. ఇందాక చూపించింది స్వామివారిని ఊరేగించే పల్లకి. ఇక్కడ ముడుపులు కట్టుకుంటారు ఏవైనా కోరికలున్నా తీరడానికి. ఎదురుగా కనిపించేదే హనుమంతుడి అన్నమాట. ఇక్కడ హనుమంతుడిని క్షేత్రపాలకుడుగా కూడా ప్రతిష్ఠించారట ఆ టైంలోనే మునులు. ఇది క్యూ లైన్. అక్కడ మనకి కనిపిస్తుంది కదండి ఒక సైడ్ లెఫ్ట్ సైడ్లో, అది అక్కడ కొబ్బరికాయలు కొడతారు. వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతాయట అండి. రెడ్, నెక్స్ట్ గ్రీన్, ఎల్లో. మా దర్శనం అయిపోయింది, ప్రసాదాలు తీసుకున్నాం మేము. మీరు కూడా దర్శించుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.